హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో అయితే దొండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఈ దొండకాయ టమాటా కర్రీ అనేది చపాతీలో కానీ, పుల్కాలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే అరకిలో దొండకాయలైతే పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ 2 టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నె పెట్టి ఒక 2 పావుల ఆయిల్ పోసుకొని, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఒకసారి మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఇందులో వేసుకోవాలి. తాలింపులోకి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒకసారి అంతా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. 15 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని దొండకాయలు ఒక 5 నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనికి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ దొండకాయ నెక్స్ట్ టమాటా మొత్తం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత మొత్తం పూర్తిగా మగ్గిన తర్వాత మనము రుచికి సరిపడా కారము, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. కొంచెం ఉప్పు, ధనియా పౌడర్. ఇందాక ఆల్రెడీ దొండకాయలు మగ్గడానికైతే కొంచెం ఉప్పు వేసినాను కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మొత్తం మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అనమాట. ఇది చాలా వరకు దొండకాయ టమాటా కర్రీ ఎవరు ఇష్టపడరు. దొండకాయ ఫ్రై, దొండకాయ ఏమంటారు పచ్చడి ఇట్లా చాలా వరకు ఇష్టపడతారు. కాకపోతే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకైతే ఈ దొండకాయ టమాటా కర్రీ అనేదైతే చాలా బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర చల్లుకొని కలుపుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దొండకాయ టమాటా కర్రీ ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదనమాట వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్‌లో వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.